హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే 2 వారాల నుంచి అంటే 1-2 వారాల్లో ఏ విధంగా అయితే బిడ్డలో మార్పులు ఉంటాయి, మనం ఏ విధంగా బిడ్డను చూసుకోవాలి అనే విషయాలు షేర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 2 వారాల నుంచి 8 వారాల లోపు అంటే 2 వారాలు నుంచి నెలలో హాఫ్ మంత్ అన్నమాట. హాఫ్ మంత్ నుంచి 8 వారాలు 2 మంత్స్ లోపు పిల్లల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. బిడ్డని బోర్లా పడుకోబెడితే తలని ఒక పక్కకి తిప్పడం అనేది చేస్తూ ఉంటారు. 4 వారాలు నిండేసరికి తల కాస్త పైకి ఎత్తుతూ ఉంటాడన్నమాట. అంటే 1 మంత్ క్రాస్ అయిన దగ్గర నుంచి బేబీ నెక్ అనేది హోల్డ్ చేయడము, తల కాస్త పైకి ఎత్తి చూడటం అనేది నేర్చుకుంటూ ఉంటుంది. మొదటి 2 వారాల్లోనే టీవీ ఆన్ చేసినా కానీ అటువైపు చూడడము, ఏదైనా సౌండ్స్ వచ్చినప్పుడు అటువైపు ఆలకించడం అనేది బేబీ చేస్తూ ఉంటుంది. అలాగే బాగా వెలిగేవి దృష్టిని ఆకట్టుకుంటాయి. గ్రీన్ కానీ రెడ్ కానీ ఇలాగా ఉన్నప్పుడు ఆ కలర్స్ అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటారు బేబీస్. 4 వారాలు నిండేసరికి స్మైల్ చేయటం అనేది మొదలు పెడుతూ ఉంటారు. సో అలాగే ఏదైనా బొమ్మ కానీ అలాగ మనం వేలాడదీసినప్పుడు దాని వైపు తిరగడం అనేది పిల్లలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ కళ్ళు తిప్పడం అనేది 4 వారాలు దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. అంటే 1 మంత్ అయిపోతుంది. నోటితో రకరకాల సౌండ్స్ చేయడం అనేది 3rd మంత్ 4th మంత్లో అయితే స్టార్ట్ అవుతూ ఉంటుందండి. అవి అంతేకాకుండా అలాంటప్పుడే మనం ఏదన్నా పిక్ చేసుకోవడానికి ఏదన్నా బొమ్మలు కానీ అవి వేస్తూ వాళ్ళని అదే పనిగా పలకరిస్తూ ఉంటుంటే బేబీ యొక్క మైల్ స్టోన్స్ అనేవి త్వరగా రీచ్ అవుతారు. ఎప్పుడు ఒక చోట పడుకోబెట్టి మన పని మనం చేసుకుంటున్నట్టుగా ఉంటే కంటే కూడా బేబీతో మాట్లాడుతూ అలా ఉండటం ద్వారా బేబీ మైల్ స్టోన్స్ని త్వరగా రీచ్ అవుతుంది. తల్లిని అయితే గుర్తిస్తూ ఉంటాడు. అలాగే తండ్రిని కూడా 2nd మంత్ నుంచి గుర్తిస్తూ ఉంటారు. తల్లిని చూసి స్మైల్ చేయడం ఇవన్నీ కూడా 2nd మంత్లో అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. తల్లి కానీ పక్కన వాళ్ళు ఉన్న కానీ పలకరిస్తే వాళ్ళ వైపు చూడడం కానీ అలాగైతే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ బేబీలో వచ్చే మైల్ స్టోన్స్ అండి. 1-2 వీక్స్లో 2nd వీక్ నుంచి కూడా ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మీరు అలా వేసినప్పుడు తల కొద్దిగా అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం ఆ బోర్లా అది టమ్మీ టైం అనేది ఇస్తూ ఉండమని చెప్పేది ఇందుకేనండి. బేబీ మైల్ స్టోన్స్ కొంతమంది మాకు ఇన్ని మంత్స్ వచ్చినాయి, లేకపోతే 5-6 మంత్స్ వచ్చినాయి, బేబీ తలపైకి ఎత్తట్లేదు అని చెప్తూ ఉంటారు. సో మొదటి నుంచి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ మంత్కి బేబీలో ఎలాంటి మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలో అలా అవుతూ ఉంటారనమాట. 2nd మంత్ వచ్చేసరికి బేబీ చక్కగా చూపు అనేది పక్కకు తిప్పటం కానీ అప్పుడు మనము కళ్ళను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ కళ్ళు మంచిగానే ఉన్నాయా లేకపోతే ఏమైనా మెల్లకన్నా అన్నట్లుగా ఒక సైడ్కి పోతుందా చూపు అనేది కూడా మనం బాగా తెలుసుకుంటూ ఉండాలి. బేబీలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందిగా మనకు అనిపించినప్పటికీ మంత్లీ చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్తో ఈ విషయాలన్నీ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. అందుకే టమ్మీ టైం ఇవ్వడం అనేది చాలా చాలా బెస్ట్ అండి. టమ్మీ టైం అనేది ఒక 5 మినిట్స్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. 1 మంత్ లేదంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలైతే మినిమం 2 మంత్స్ రానివ్వండి. మంచి వెయిట్ అంతా బాగానే ఉందన్నప్పుడు 1 మంత్ నిండితే చాలు. హ్యాపీగా మీరు టమ్మీ టైం అనేది ఏం లేదు, బోర్లా పడుకోబెట్టడమే ఒక 5 నిమిషాలు అలా అయితే స్టార్ట్ చేయండి. బేబీకి మంచిగా పాలు అరుగుతాయి. బేబీ మైల్ స్టోన్స్ని మంచిగా రీచ్ అవుతారు. ఏమన్నా అరుగుదల లోపం ఉన్నా కానీ తగ్గిపోతుంది. ఆ కండరాలు అనేవి మంచిగా గట్టిపడడానికి అనేది సహాయం అవుతుంది. ఇదండి బేబీ 1 మంత్ 2nd మంత్లో వచ్చే మార్పులు. మరో వీడియోలో ఆ తర్వాత నుంచి ఎలాంటి మార్పులు ఉంటాయనేది తెలియజేస్తాను.